ఇది ఒక పుణ్యాశ్రమం. ఇందు వేటకు నడుంగర ఎరుగులను దూరముగా పోయి వేటాడమును. సత్యకీర్తి చంద్రమతి లోహితాసులు ఎంత దూరంలో ఉన్నారు చూడ. మనం ఇప్పుడున్న తలంబొక మున్యాశ్రమం సుమా. ఇచ్చట మునులు మనకు సందర్శనీయులే. ఈ ఆశ్రమం ఎవరిదో కదా నాథ. విశ్వామిత్రుని నామశ్రవణ మాత్రం నీవిట్లు ఉలికి పెట్టింది నాథ. ప్రశాంతమైన ఈ ఆశ్రమనందులను నా మనం ఎలాగనో ఉన్నది స్వామి. అవునది నాకు అట్లే ఉన్నది. చిత్తం వేటుకో కలవరపడుచున్నది. ఘోరమైన వేట కార్యము నిర్వహణ చేసుకోబోదు. సహజ కరుణాయత్వంలో మీ చిత్తంలో కట్టున్నది కానీ మరి ఏమీ లేదు రాజా. ఒకట కథ సర్వాంగములకు ఉచిత శ్రమ కల్పించడం చేసి కాదు నాకు నేను పగలు కూడా నిద్ర వచ్చుచున్న రాజా. నాథ అలాగైనా ఈ గుమ్మావి సిగురుటాకులను సజ్జ ఏర్పరచదు. నా యొక్క తలంబు తలడగా అమర్చుకుని ఇంకొక సేవ చిక్కన దేవి పగటి వేళ నిద్రకి ఏర్పడిందికో మరియు నిద్ర ఎన్న స్మరణకు వచ్చింది. నిన్నటినే అప్రయోగమున నేను కొంత స్వప్నమును గంటినది. అవును దేవి, నేను నిజ పురోహిత విపచ్చనంబులతో నిండు పేరాలగంబుండనయ్యుందా. నటి మాత్రం తేజో విరాజోకు మునిరాజు తన కనుగొనల నుండి అగ్రములు మీల్చు నన్ను సమీపించి ఉన్నతమైన సింహాసనం నన్ను నేలను పడుతూ వచ్చి మన రాజ్య సర్వస్వమును గ్రహించి కట్టుబట్టలతో కానులకు పారదోలిదేవి
అందు పడరాని పట్లు పడుచుంటుంది అంతలో నేను ఎక్కడికి శుభ్రమని కట్టిన స్వామి ఇదంతయు మనకు అశుభమునే సూచించున్నది. నాకు కూడా అట్టికలే వచ్చినది స్వామి. దేవా దేవి మీకే అశుభములు రావు. నిన్నటి దినమున విశ్వామిత్రునికి ఇచ్చిన ధనము తమరంట తీసుకొని పోగా మన గడనే ఉంచినందువల్ల చిత్తమున విచారించి నిద్రించరు కానీ మరి వినులేదు రాజ. ఆహా ఇప్పటిన వినోదముగా కాలము గడుపున ఆశ్రితనే సంగీత పాఠకులు లేకపోయినే ఏమిటి వస్తుంది? అంత జనకల్ప భోజ రాజలోకి బిడవుజా జోహార్ జోహార్. సత్యకీర్తి వీరు లేకున్న వారిలో రాజేంద్ర నేను మాతాంగంలో కొడుము వారము అయినను కొడుముతో పని ఏమి రాజా? కొంత తడుపు ఎరుగురు సంగీతం ఓ మాతాంగన మా మహారాజు గారు మెచ్చినట్టుగా సంగీత కళాకోశలను ప్రదర్శించుము. చిత్తము. నడకలో పదమ సింగపు అడిగి మనగాడ మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడ మెరుపులున్న చిన్నవాడ రాజా రా రాధా సత్యకీర్తి వీరు పాడుతున్న గీతికలోని అర్థమనాథంతను చంపలేదు, కానీ వీరి కంఠస్వరం మాత్రం వీణానాదముతో సోపత్యయముగా ఉన్నది. వీరికి ముక్తాహారం ప్రకృతి కలిసి ఓ మాతాంగన మా మహారాజు గారు మెచ్చి తినే ముక్తాహారము పరిగణించు. రాజేంద్ర ఈ ముక్తహారము మాకెందుకు? ఒక్క మారు ఒకే ఒక్క మారు మీ ఆశ్లేష సౌఖ్యం మా సంగం అంతే చాలును ప్రభు. సత్యకీర్తి మీరు భగవంతుని
వారిని లోపలికి పంపివే. నీవని కోరి వధించి ఇంత దూరం వచ్చిన మమ్మల్ని బెద్దముగా తిప్పి పంపేయలే కాక ఇత దాడి చేత మా నాలుగు భావించిపోయావు కదా. ఉండము మా తండ్రి గారైనటువంటి విశ్వామిత్రుల వారికి చెప్పి మమ్మల్ని విశ్వామిత్రుడు మహర్షి కూతుళ్ళ ఆయనతో మానవులట్లయ్యారు స్వామి. ఏమో దేవి, ఇదంతా ఎంత జాలములై ఉన్నది. ఇందుకు మనం ఏదో దుర్యోగం కొరకు ఈ అసం ప్రాంతం చేరలేదు. ప్రళయకాల దారాతాళ్ళ గర్భానికి అయిన సింహనాథ విశ్వామిత్రుడు కాదు. ఇప్పుడు ఎక్కడకు పోయావా? అడుగును పెట్టి మా ఆశ్రమమే కాక మా పాదమును కూడా అంటపరుచున్నావురా దుష్ట. అడుగును పెట్టి మా ఆశ్రమమే కాక మా పాదమును కూడా అంటపరుచున్నావురా దుష్ట. ఓరే దుర్మదాంత వైవస్వత కుల కళంక, ఏమిరా నీ మాయా వినయమును, ప్రత్యక్షమైన వినయస్మరణము, పరిభాషణము. ఇప్పుడు మా పాదం మాత్రమే కాదురా, నీ దుష్చారిత్రము వలన మా సర్వాంగములు అద్భుతమై ఉన్నవి. ఓరి మాయావి, మా అంగీకారము లేక మా ఆశ్రమం ప్రవేశించినకు నీకు ఎవరి అధికారము సంగిరోతులతో చెప్పము. నీ రాజాధికారము తపస్సులమైన మాయల పనికి వచ్చునురా. ఇట్లాశ్రమమెల్ల అపవిత్రమైనట్టుడే గాక ధిరే వచ్చిన నా కూతురు వ్యర్థముగా పాటించి తుదకు నాలుగు పోయిదని బయలుదేరుతున్నట. నీ తాత ముల్లిబానికి ఏమి కట్టబెట్టినవి? మున్నెవ్వరు రాజులు లేరా, వేటకు రారా? నీ మృగయా విహారములకై మా వంటి జడదారు ఆశ్రమములే గాని పనికిరావోయేమి? భూచక్రమందలి రాజు వెళ్ళ పాదాక్రాంతులయ్యుండ నీవు చక్రవర్తి పదమున వెర్రవీగుటంతయు మా వంటి మునుల ఆశ్రమము పాడు చేయుడు కని నాకు ఇది వరకు తెలిసింది కాదురా మునిద్రోహి. నీవేమనుచున్నను మంచిదనుచు నీకిచ్చకములాడుచు పట్టకూటికే వెట్టి చాకరి చేయి వశిష్ఠుడనుకుంటివా ఏమి? నీ వనచ్చు ఏ భక్తుడికి ప్రతి విధానముగా ఉంచినట్టు మేము అసమర్థులమా? ఎరుగక చేసిన అపరాధముల క్షేత్రమయ్యా. అపర బ్రహ్మ అయిన విశ్వామిత్రునే ఎరుగవా? దేవా, అపర బ్రహ్మయైన నిన్నెరుగని వారము మహాత్మ. జగముల ఇంద్రుని శక్తి సాధుతోడా
తేజమునా తేజమున అగ్నితో దధీతురాగా సంజ్ఞానలాంఛను భూమరేఖ అయినదా నీ వ్యర్థవాచాల ప్రసంగము మేము అపరబ్రహ్మైన అగ్నిమా తేజమునకు దీటురాద నెరింగియు ఎండకన్ నెరుగని సుకుమార శరీర లతామ తల్లి గాన విలాసకు నా ముద్దు కూతురు ఎన్నడి రాని రాజు ఇంకా వచ్చితి వడిలో వరాల కుప్ప వలికింటుమని గంపెడు పేరాశతో పరుగు పరుగున వచ్చినందుకు ఆమెకు తగిన సత్కారం మొదలింపగా పొగరు చే ఖండ కాబోను మమ్మ కూడా గడింపక రోగు ఆ నాలుగు కోయిదలను నీ నాలుగు ఇప్పుడే వేయి చీలికల కావులరా నీ ముఖము చూచిన కొలది నేను మోసిన అగ్గిమోడు నా మనస్సు పలుకు పలుకున మండుచున్నది నా మూర్ఖ. మనవిని వినుమా మముదయగునుమా తనయుని పైయంతటి పగచనునా మహాత్మ మనవిని వినుమా మముదయ తనయుని పగచనునా మనవిని వినుమా మముదయ గునుమా తనయుని పైయంతటి పగచనునా మనవిని వినుమా తప్పులైనను క్షమాగుణ సంపన్నులైన నీ వంటి తపస్సులకు ఎలాంటి దీర్ఘకోపము చదవ మహాత్మ కానా పదము గలవా నీళ్ళ చుట్ట పాలుగా పదము గలవా నీళ్ళ చుట్ట పాలుగా సాధింపదగునే పడగనెత్తిన పామును సంపదగుగాని పడగనెత్తిన పామును సంపదగుగాని సంచిపాయన దానినే సంపదేవా కనికరమున సదగయిటు తగున కనులను పెంపు కనికరమున సదగయిటు కనులను పెంపు సంగీతగున మనవి వినుమా మనదయముమా పదయుని పైయంతటి పగచనునా మనవి వినుమా ఔరా ఏమి ఇతని శాంత స్వభావము క్షమాగుణ సంపత్తి కిరీటముపై తన్నిలను రవంతైనను జలింపకున్నాడు విరాగులమై సంసారములు బాసి తపస్సు చేసుకునుచున్న మాకి దీర్ఘకోపము సనదు హరిశ్చంద్ర నీ తప్పులన్నీ నీ అందే ఉండనెమ్ము శరణాగత రక్షణ అవశ్య కర్తవ్యము గనుక నీ భయం ముడిపి నేను చేపట్టినారము లెమ్ము నా ఉపదేశం ఉండు గలదు నీ వద్దాని మేరకు తప్పక ప్రవర్తింతు వేని నా కోపాగ్ని నిశేషముగా చల్లారును దేవుని వస్తగను మా వెళ్ళమ్మ భక్తులు ఒక భక్తురాలు కళాభిమానంతో 100 రూపాయలు కానుక చదివించారు. ఇక్కడ కలిసి ఉన్నటువంటి మా వీళ్ళమ్మ తల్లి వారికి వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు నుంచి కాచి కాపాడను భగవంతుని మనసా వాచాకము ప్రార్థిస్తున్నాను.
ఉన్నారు. నన్ను మీరు పాపకార్యములకు పెరుకొల్పుదురా మహాత్మా? ఎట్టి పాపకృత్యమైనను మా ఆజ్ఞ అయిన వెనుక అయ్యది పుణ్యకృత్యముగా మారవలసినదే. నీవెవర బ్రహ్మలు కదా? అలా మా మహిమలు ఇప్పుడు నీకు బాగుగా తెలిసిన నీక నేడు నా కన్యారత్నమున సురూపవతి గాంధర్వవిద్యా జగన్మాన్య ప్రాభమునే వాచిత కళామత్తల్లినే భూరి సౌజన్య సేనమూపునేక ప్రశస్త శ్రీ సుఖభోగము మునీంద్ర, ఇది ఎందైనా సరి అయిన ఉపదేశమా మునీంద్ర? అంటంగూడని మహాత్మా, అంటంగూడని మాయ కన్నెలతోనా మేమే ఈ రవి వంశరాజుల యశ ప్రాకంజమిప్పాడిరే. ఎరుగకు చేసిన మీరు అపరాధములను క్షమింపు మహాత్మా. క్షమించినారము ఏకమాన నిర్వర్తింపుము. దేవ, సకల ధర్మ స్వరూపులుగా మీరు, సకల ధర్మ స్వరూపులుగా మీరు నాకిట్టి దురోపదేశము నరింప పాడియా మహాత్మా. వంశము నిల్పనే గదవిమా. వంశము నిల్పనే గదవిమా. అట్టి వైవాహిక స్వరనంతో ఎంతటి సత్పుత్రులు పుట్టరు. ఎప్పని పాకంబును తప్ప చిన్నయది ఈ ప్రాయంబున వన్న శంకరపు కౌశికా ఇహపరములకు రెండింటికి నీ చెడు మార్గములను నేల తొక్క ముందు దురంతమైన ఇట్టి పాపకర్మం ఆచరించి తల సౌఖ్యమునకు ముందు నన్ను చెడు ముందున మహాత్మా. ఓరే మూర్ఖ, నీ మేలు నీవు తోచుకున్నాడవు. ఎప్పుడు వచ్చు పరసౌఖ్యములకు నమ్మి ఇప్పుడు కంటికి కనపడుతున్న సామ్రాజ్యాత్యుత్తమ భోగములు విడిచి వెర్రివాడు ఎందైనా కనడా?
దీనిని పెండి ఆడకున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గద్వారములు తెరచబెట్టబడి ఉండుననుకుంటివా ఏమి? నీ వంటి దుశ్చరాజులకు స్వర్గ సౌఖ్యములు కూడానా? రాజ్యాంతే నరకం ధ్రువం అని వాక్యము వినవు. వ్యర్థ ప్రతివాదములు చాలించిన ఆజ్ఞ ప్రకారం ఈ కన్యను పరిగ్రహించి పూజ్యమైన సామ్రాజ్యాత్యుత్తమ భోగములతో పాటు ఈ అంగళముల భోగములు అకట ఇది ఎందైనడు సరి అయిన బోధయ. మనుష్య జన్మ నెత్తినందులకు పాపులను శిక్షింప పైన తండ్రి కూడా ఉన్నాడని అయినా దుష్కార్యముల పంట పోకుండా ఉండగలేను కదా. కావున నేను ఇంకా ఏము భయము తక్కువ నా కుమార్తె వివాహ సమయమున నీకు కావలసిన అరణమిచ్చద ఏమి కావలయునో అర్థోపమా. సంతానపు ఇంకేమి అరణమిచ్చద ఏమి కావలయునో అర్థోపమా. చాలేదే కానీ సిగ్గేలాగునలేకపోయే తనకు సిగ్గేలాగునలేకపోయే తనకు ఇసి నా కూతురుని పెండి ఆడను నీకు లోకనిందయా. నీ ముఖమున కట్టి భాగ్యమే కలిగిన నీ భోగ భాగ్యములు 3 పువ్వులు 6 కాయల నుండి నిన్ను పట్ట పగ్గములుంచక ఇతడు నూతన సృష్టికర్తయైన గాథాలు నల్లున దాల్చు నిన్ను అందలమున రేపు జోహారులడే నారా సుర అసురం యక్షగ
పలికించదనయ్యా ఆకుల భాగము పొందనే పలుకో ఆకుల భాగము పొందనే పలుకు నవ్యోదైన బ్రహ్మత్వమేమి ఈ కైలాటపు మాల కాంతునిది ఏమి లోకపు శంభో చూచి ఏ మగమునా సంబంధము దేవా ఇంతకు మా ఇచ్చు ఈ అపూర్వ విభవములతో పాటు మా కన్యను పరిగ్రహింతువా లేదా ముందు చెప్పుము. మునీంద్ర, నా రాజ్య సర్వస్పందైన దారబోసదును కానీ నీ పంచమ కన్యను మాత్రం పరిణయమారచాలని ఆ మాటల ఎందే నిలిచి ఉండము. తప్పిపోయిన ఆ సదాశివుని పాదములకు తప్పిన వాడవలదు. చిరకాలము నుండి మనను రాజ్యం వేలవలను తలంపు నా మది బాధించుచున్నది. నేటికి మీ ఔదార్యము వలన నాకు అది లభించినది. పట్టణమునకి ఇప్పుడే పోయి సింహాసనం అధిష్ఠించగా అతడు రాజపురుషుల అభ్యంతరము తెలుపుకుండుటకు నీ రాజముద్రికనిము ఆడిన మాట తప్పకుండా కాబోలు. ఏమంటివేమంటివి రాజరికపు సౌఖ్యము నిస్సారపోగలవా? ఇలాంటి కుయుక్తులు మాకు నీకంటే లక్ష తెలియదు. రాజులందరిలో నీవేమో సత్యసంధుడవని వీటిని నేటికా పేరు నేటి పీరకాయైనది. మాట పెదవి దాటక ముందే యోచించుకోవలసినది. పెదవ పశ్చాత్తాపం ముందిన ప్రయోజనమేమి? నేను ఇప్పుడు ప్రసంగాంతరమున పొరపాటునట్లంటి రాజ్యము నీకేదన చిక్కాదు అని స్పష్టముగా చెప్పివేయము. పెదపనే ప్రత్యుత్తరం ఇచ్చిన చీయనము. నాథ, ఏల సందేహించదు స్వామి, సందేహించవలదు నాథ. తరుణి నేను
నేనొక పాటినే తమకు కర్తవ్యంబు బోధింప. నాథ నేనొక పాటినే తమకు కర్తవ్యంబు బోధింప. ఇతర కాణాలియే మీకు ఒక్కరికి నాదాది రాజన్యులు ఎందరూ పాలించి నీవు నా పాలిటి కల్పలకలు లోకమున అనుకూల దాంపత్యం ఎట్లు కదా ఉండవలేను దానాధార సమృతమగు బంగారు బృంగము గైకునిరాము. ఓ భగవతి భూదేవి సతత దాన క్రియారతు జనంచో సతత దాన క్రియారతు జనంచు జగాన పేరొందినాడ నీ కారణమునా గతువుల నచ్చి దేవనను రచ్చ యశము గణించినాడ నీ కారణమునా మితిలేని ద్రవ్య సంగతు జంగై భాగవిస్తారుండనై
ఇంతకాలము నాశ్రయించుకుంటే ఇప్పుడు విధి తప్పి వచ్చుట నేనే నిన్నమ్ముకున్న చోటి సక్షమిత్తందు కొరకు రాజ్యలక్ష్మి రాజ్యదానమును పరిగ్రహింపమయ్యా, పరిగ్రహింపము. సిద్ధమయ్యా ఉన్నాను. హరిశ్చంద్ర, అంతేనా? ఇంకా ఏమైనా కలవా? అంతే మహాత్మా. దానంగా మానమ్మందక శంకరే సగితి మానమ్మందక శంకరే సగితి బ్రహ్మ దేవా విశ్రాంతిగా ఏలుకొమ్మిక నీవు ఆ చంద్రతారార్కము ఆ చంద్రతారా రాజస్థితిక రాజలాంఛనముకు ఈ కిరీటము ధరించి ఈ దారుణ చక్రము నిర్వక్రమముగా పరిపాలింపమయ్యా, పరిపాలింపు. హరిశ్చంద్ర, నీ ఔదార్యము మిక్కిలి శ్లాఘనీయము. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. నీవింక నీ భార్యాపుత్రులతో నా రాష్ట్రము వదిలిపము. సత్యకీర్తి మంత్రిత్వమునకై ఎచ్చలనే ఉండబలియును. మంత్రి సత్యమా, సత్యకీర్తి రాజా, ఇక నేను మహర్షిని ఆశ్రయించుకుని కాలం రాజా, ఇన్ని నాడు చిలుకలు అల్లారు ముద్దుగా పెంచి కడకు గండు పిల్లికి అప్పగించినట్టు నన్ను ఈ కౌశలకు అప్పగించదవా రాజా? చిన్నతనంబు నుండి నన్ను చేరగదీసి కుమారు రీతిగా మన్నన తోడ పెంచి ఒక మంత్రి పదంబున ఉంచినట్టి నా
ఇదివరకెన్నదున్నది జగదాగు మాట ఈ యగనము గోడనా నిన్ను కూడా నాతో తోడుకొని పోతుంది. ఆ విశ్వామిత్రుడు నా కంఠం కొరకక మానడయ్యా. కావున నా మాట పాటించి సత్యకీర్తి, నీవిక్కడ కదలకున్నావేమి? నీవు పోయి పురంబెల అలంకరించి మదీయ పట్టాభిషేకోత్సవము చాట పంపము, కిరీటము భద్రపరచుము. పట్టాభిషేక సమయమున మేము అలంకరింతుము. ఈ హరిచంద్రులే అయోధ్యకు అంతయు ఇంకా నిన్ను చూచు భాగ్యము నాకు లేకపోయినేమో మహాత్మా. మీ సన్నిధిని నీకు గడిపోతున్నానయ్యా. హరిశ్చంద్ర, ఏమి వాత్సల్యము? మరణ రాజ్యము గైకొనదలంచితివా ఏమి? సత్యకీర్తి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ గారు, అవనగడ్డ వాస్తవ్యులు ఈ చిన్న కళాకారుని సత్యకీర్తి పాత్రధారి దర్శి శ్రీనివాసరావు గౌరవిస్తూ 200 ఇచ్చారు. వారికి నా శిరస్సు ఉంచి నమస్కారం. హరిశ్చంద్ర, మాకు చాలా ప్రొద్దుపోయినది. నీవు ఇక్కడ ఉండనక్కరలేదు. హరిశ్చంద్ర, ఇటు రమ్ము. సింహాసనంపై కూర్చుండి రాజ్యం వేలు మాకు గాని ఈ మణిభూషణములు మీకేలా? మీ నగలన్నీయు మా ఆశ్రమమునందు దిగవిడిచియే పోవలేదు. అట్లే మహాత్మా తమ ఆశ్రమం నుండే దిగవిడిచిపోయింది. ఎందున ఈ రాజేంద్రుడు లోపడుతున్నాడు? అవునవును, అంతటి సాధ్వి అర్థాంగి, అంతకు మించిన ప్రభుభక్తి గల మంత్రి. అంతే కాదు, ఈతడు సత్యమే దైవమని, దైవం ఒక్కడే సత్యమని, వాక్యములు కనపడుతున్నవన్నీ అసత్యములని ఎరింగి ఉండు వాడొకటితే నాడు సురసభలో కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములకు హర్షత్వములు జయించిన మానవుడు ఉండదు కదా నాకు ప్రవర్తతని వశిష్ఠులతో పందెము వైచి దుర్ఘటమైన కార్యక్రమం పైవేసుకుని మరంగుచున్నాను. ఈ రాజేంద్రుడు ఎందునా
ప్రేమతో నా మనస్సును జయించి నా పాదములంటి ప్రార్థించి క్రోధమును కూడా జయించను. నవఖండ భూమండలాధిప మకుట తనఘడిత మణిఖుండి నిరంతర నీరాజు నిజపాద పెక్కేరుకుండగు హరిశ్చంద్ర చక్రవర్తి సత్యమే దైవమని తన రాజ్య సర్వస్వము తృణప్రాయముగా దానము గావించి లోభమును కూడా జయించను. మరి దీనిని పట్టున ఎట్లు మిగిలిన మోహ మదమాశ్చర్యమును ఉపయోగించి ఎట్టులైనను కపటములు చుట్టి లెక్కలేనన్ని పంకులు పంకించరా. హరిశ్చంద్రుడు ఇప్పుడు అరణ్యమని పడిపోవుచున్నాడు కదా, మరి ఇప్పుడు ఇతని వెంటపడి పీడించి ఒప్పించు మార్గము హరిశ్చంద్రుడు రాజ్యము దానము గావించుతని దేవబ్రాహ్మణ మాన్యములు విడువమననే గాని అలనాడు యజ్ఞార్థమై మేము యాచించిన ధనము ఇందు నిరూపింపలేదు కదా. ఏదో ఒక నెపము కావాలన్నది కదా పట్టి పీడించుటకు ఇప్పుడు మరి ఒక ఎత్తు ఎత్తెదరు. మా రుణధనము ఎగవేయబోవనించితివిరా. మునింద ఎక్కడి దారును? ఎక్కడి దారుణమ్మా అసలు నేనే లేదా ఏమి ఎక్కడి దారుణమ్మా అసలు నేనే అది నూక తాటి దూరమా. ఈ మర్యాదకు నేను సత్యమూర్తి అని ఎట్లాడు రాలోకము. నాడు అలనాడు అక్కర యజ్ఞార్థము దానమిచ్చినదే, అక్కర యజ్ఞార్థము దానమిచ్చినది రొక్కంబెక్కడ దాచినావురా. కట్టుబట్టలతో ఎట్లు నట్టదవిది అతి దైవముగ మాటలను ఇంత నేను ఎప్పలగట్ట చెల్లింపదను. చేతగా నీవుల ముందు ఏడ్చుట ఎందులకు పెదప నీలాంటి తులువ కూతలు కూయిటి ఎందులకు మా సొమ్ము మేమడుగుట లేని ఎప్పులందలగట్టుడయా. ఓహో, ఇప్పుడు గావించిన ఈ రాజ్యదానము కూడా
ఈ లేని అప్పులలో చేరినదా ఏమి చెప్పుము. మునీంద్ర కోపింపకం. నేను ఇప్పుడు చేత అవకాశైన లేని నీచ దరిద్రగతి ఎందున్నాను. అట్లైన నన్నేమి చేయమందువు. ఒక్క మోసంలో గొడవ సంఖ్యలతో ఏ పోటు నేను పని మీ రుణము చెల్లించుకునేది మహాత్మా. అలాగున చేయము. మొదటి నీటిలో అడుగుకుని ఎంత బాగుండును. హరిశ్చంద్ర, నీకు దినదినము లభించు ద్రవ్యం అన్నపానాదుల కింద వేయ పోట్ల మా రుణమెట్లు తీర్తుపోయి ఆహార వ్యవహారం పట్ల మోమాటము పనికిరాదు. ఎప్పటికప్పుడు పుచ్చుకొని చుండిన మీకును నాకును సౌలభ్యంగా ఉన్నది కావున నీపై నిలువుగా నా శిష్యుని నక్షత్రకుని పంపించదా. శిష్య నక్షత్రగా మహాత్మా వచ్చింది నక్షత్రగా గురుదేవ. హరిశ్చంద్ర నక్షత్రగా ఈతడు హరిశ్చంద్రుడు. మనకి ఇయ్యవలసిన రొక్కము నెలదినములో ఇచ్చునట. కవ్వయ్యను దిగపెట్టక కూర్చుకుని రమ్ము. నీ సంగతి చెప్తుంది. హరిశ్చంద్ర, ఈతడు నా ప్రియ శిష్యుడు, నక్షత్రకుడు. చిన్ననాటి నుండి కడు గారాభము పెరిగిన వాడు. ఆయాసముల కోరవడు, ఒట్టి అలిపిరికి. ఆకలి అయినప్పుడు తిన్నగా అన్నము కూడా అడుగునేది. కావున నేను ముప్పోట్ల వేళ తప్పింపక నాకు మార్గం చూచుకుని చుండము. సాధ్యమైనంత వరకు అలాగే చూచుకునేది మహా. అయ్యో, సాధ్యము అసాధ్యముడుచున్నాడు. క్షణప్పుడు గురుదేవ, నేను పోగుచున్నాను, వెళ్ళలేదు. నక్షత్రగా సాధ్యాసాధ్యములు నా చేతులున్నవి. మరియు నీవు ప్రయాణములకు సిద్ధముగా పో. అటులండి. హరిశ్చంద్ర, నీకేమి పిచ్చియా వెర్రియా? నా ఎంతట వాని ఉపదేశము త్రోసివేసి పడరాని అగచాట్లకు తలయొగ్గపోవచుంటివే. రాష్ట్రములో నీకు కడకు పిడికటములైన దొరకకుండా గట్టి కొట్టే చేసదా. మా రుణమెట్లు తీర్తుపోయి నీకు ఈ నిష్కాల బాధ ఎందులకు చక్కదనాల చుక్కయకు నా పెంపుడు కూతురును పెండి ఆడును. అట్లు కాదేని నీవు పడుపాట్లు కుక్కలంబడవు. సరి సరి ఇనుపగద్దెల తల్లియకు పెద్దమ్మ కిర్రు చెప్పులు జోడు తొడుక్కుని నీకు ముందు త్రావ తీయచుండగా నీవు నా మాటలు ఇట్టు విందువు. ముందు ముందా ఘోరారణ్యములో నెత్తిమాడుచు కాళ్ళు నిండ ముండ్లు విరగ సింహ సరప సాత్పూలాది పునర్మగమ్మల భయంకరాన్ని గుండె చల్లన అభాగ్యురాలు నీ వెంట నీ అగచాటు పెడలేక అయ్యో మానదైవమా ఈ మాయమగని గట్టి నాకు ఇంతటి చేటు గట్టిది వారి గొల్లుని ఏచి తోడ్పారం పట్టుచు నా మాటలు ఇప్పుడు నీకు రుచింపవు. పొమ్ము పొమ్ము రోగికి పత్యాహారము చవియగునే చవియగునే. నక్షత్రగా నక్షత్రగా గురుదేవ, నీవి రాజు వెంటనేగి ఆయా ప్రదేశమునంద అతడు గడించిన రొక్కమునందొక్క కాసైన వేపరపనేక మోమోటము విడిచి నిర్దయత వహించి నిమిషమైనను కూర్చుండలేక అహోరాత్రములు గాఢ ప్రయాణములచే నలగించి కోపము నదలించి ధైర్యత కలిగించి ఆత్మస్థైర్యములకు విఘాతము కలిగించి వెంటపడి పీడించి ఒప్పించి నొప్పించి చివరికి ఒప్పించి ఎట్టులైనను అతనిచే ఒక్క అబద్ధమాడుకు. అబద్ధమా? నేనా? నీవే గురుదేవా, ఆ అబద్ధమేదో తమరాడించవలసిందిగా ఎందుకు? పసివాడరు కదా. నేనే ఆడించిన నిన్ను కడు సమర్థుని ఎలా సమకూర్చదను. గురుదేవా, ఇంతకు ముందు ప్రత్యక్షముగా హరిశ్చంద్రుడు మనకు ధనమయ్యవలయును చేకూర్చుకుని రమ్ము అని అప్పుడు సెలవిచ్చితిరి. ఇప్పుడు పరోక్షముగా అతనిచే అబద్ధమాడింపమని నాకు బోధించుచుంటిని.
ఇంతకు అతనిచే అబద్ధమాడింపబలయునా లేక ధనము చేకూర్చుకుని రావలయునా ఏమి చేయవలెను? ఏమడిగినా కోపమే గురుదేవా, అంత కోపం పనికిరాదు. సమకూర్చు నెపము సరే అబద్ధమాడి ఇందలి ముఖ్యమైన కార్యము బోధపడినదా? బోధపడిన మహాత్మా. ఆ.